ఏమైంది దేవసేన? ఆరుగురిని చంపినటువంటి హంతకుడు రాజకుమార్ దొరికాడా లేడా? దొరకడమేంటి మహాసేన? కుక్క సావు సచ్చాడు. ఆహా, వినడానికి ఎంతో సొంపుగా సమ్మగా ఉందిరా అని చెప్పేసి చాలామంది హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, ఈ 2 రోజుల నుంచి ఒక వార్త మాత్రం చిన్నపిల్లలను పెద్దవాళ్ళను 6గురిని అతి కిరాతకంగా నరికి గొంతులు కోసి చంపినటువంటి రాజకుమార్ కుక్క చావు చనిపోయినట్టుగా వార్త వస్తూ ఉందన్నమాట. ఎస్, అతను రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండలంలో పెంజర్ల ప్రాంతంలోని అతని బాడీ పోలీసులు గుర్తించడం జరిగింది. సో అతని బాడీ పక్కన ఒక పాయిజన్ బాటిల్ కూడా దొరికిందంట. అయితే బాడీని అయితే పోస్ట్ మార్టానికి పంపించారు. బట్ ట్విస్ట్ ఏంటంటే, అతను 6గురిని చంపక ముందు ఒక వీడియో రికార్డింగ్ కూడా చేయడం జరిగిందంట. 10వ తారీఖు సాయంత్రం 4:55 ఏంటంటే, పోక్సో కేసు బాధితురాలపై చాలా ఖర్చు పెట్టాను, నా సంపాదనలో సగం సంపాదన అమ్మాయికి ఖర్చు పెట్టాను, అంతేకాకుండా నా ఆస్తి నా భూములు కూడా నా ఫ్యామిలీకి పిల్లలకు లేకుండా తన పేరు మీదే రాశానని చెప్పేసి ఏదో ఒక వీడియో షూట్ అయితే చేశారని చెప్పేసి సిపి తరుణ్ జోషి గారు చెప్పడం జరిగిందనమాట. అయితే బాడీని అయితే పోస్ట్ మార్టం పంపించారు. రిపోర్ట్లో ఏం జరుగుతుందో ఏంటో చూడాలి. అయితే అతను నిన్న రైలు కింద పడి చనిపోదామని చెప్పేసి ప్రయత్నం చేశారు. బట్ ధైర్యం చాలేదనమాట. ఈరోజైతే కుక్క చావు చచ్చారు అని చెప్పేసి జనాలు చాలామంది కమెంట్ చేస్తూ ఉన్నారు, హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. దేవసేన, థ్యాంక్ యూ దేవసేన, ఒక మంచి తాజా వార్త ఇచ్చినందుకు ధన్యవాదాలని చెప్పేసి ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్ వీడియోల కింద చాలా మెసేజ్లు అయితే చేస్తూ ఉన్నారు. అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటే నా లిజనర్స్ అందరికీ ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ అండర్లైన్ టుడే విత్ సోమగఢ్ వాయిస్ మరొక అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు నమస్తే, టాటా, హాహా.